మనకి గ్యాస్ స్టవ్స్ ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు ఈజీగా చూసేద్దాం. చాలామందికి ఇవి రావు కాబట్టి దీని మీదే క్లీన్ చేసుకోవాలి. ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఒక టిప్ చెప్పేస్తాను, చూసేయండి. మన ఇంట్లో అందరికీ హార్పిక్ అవైలబుల్లోనే ఉంటుందని అనుకుంటున్నాను. అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా హార్పిక్ అనేది. మనం ఇలా ఈజీగా హార్పిక్తో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలాగా బర్నాల్స్ తీసేసి నార్మల్ వాటర్తో అలాగ నానబెట్టేసుకుని కాసేపు ఈ హార్పిక్ కూడా వేసేసి 1 నిమిషం పాటు అలా వదిలేస్తే నానిపోతుంది బాగా. ఇలా అంట్లు పీస్తో కానీ నిమ్మబద్దతో కానీ ఇలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అలా తుడిస్తే అలా క్లీన్ అయిపోతుంది. అసలు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కిచెన్లో ఉండే వాళ్ళకి ఈ టిప్. మొత్తం అంతా అంట్లు పీస్తో తోమేసుకుని నార్మల్ వాటర్తో కూడా ఇలా క్లీన్ చేసేసుకుని శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. ఎక్కడా కూడా మరక అనిపించదు మీకు. క్లీన్ అయిపోయిన తర్వాత పొడి క్లాత్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటే ఎప్పటికీ మనకి కొత్త గ్యాస్ పొయ్యిలాగా అనిపిస్తుంది. నీట్గా వచ్చేస్తుంది. చాలామందికి అవి తీయడానికి రాదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ టిప్ కనుక నచ్చినట్లయితే ఫాలో అయిపోండి. ఆల్రెడీ తెలుసుంటే ఇగ్నోర్ చేసేయండి. ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.